నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల బియ్యము ఇస్తున్నట్లు ఏదైతే పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలలు ఒకటేసారిగా 3 నెలల బియ్యం ఇస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఏదైతే ఇప్పటికి దాదాపు మనం చూసుకున్నట్లయితే రేషన్ షాప్ దగ్గర ఉన్నాము. ఏదైతే ప్రజలు కావచ్చు దాదాపు క్యూ లైన్లో ఉన్నారు. అనేక మంది కూడా 3 నెలలు ఒకటేసారి వస్తున్నాయని చెప్పేసి కూడా భారీ ఎత్తున రేషన్ షాపులకు అయితే తరలి వస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే అనేక షాపుల దగ్గర 3 నెలల బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.5 కోట్ల రేషన్ కార్డులు ఉండగా 3.39 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి వివరించారు. వీరికి పంపిణీ కోసం ప్రతి నెల సుమారు 2 లక్షల టన్నుల బియ్యం అవసరమని తెలపడం జరిగింది. అలానే దీంతో 3 నెలలకు 6 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్లయితే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. కాస్త ప్రభుత్వము గోదాముల్లో బియ్యం నిండుగా ఉండడం, రాబోయే సీజన్లకు సంబంధించి ధాన్యాన్ని నిల్వ చేసే పరిస్థితి నెలకొనడంతో గోధుమలు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఫిలిం నగర్ రేషన్ షాప్ దగ్గర దాదాపు ఇప్పటికే అనేక మంది జనం అయితే క్యూ లైన్లో ఉన్నారు. దాదాపు అనేక రేషన్ షాప్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఏదైతే రేషన్ యాజమాన్యంతో కూడా ఏదైతే రేషన్ డీలర్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అనేక మంది అయితే ఇప్పటికీ రేషన్ షాపులకైతే ప్రజలైతే తరలి వస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు అనేక షాపులలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొన్నది. కొంతమంది మనం చూసుకున్నట్లయితే అనేక మంది క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బియ్యం కోసము. దాదాపు రేషన్ షాపు డీలర్తోనైతే ఒకసారి మాట్లాడదాం. మనం ఒకసారి డీలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని టన్నుల బియ్యం వచ్చినాయి, ఎంత ఇస్తున్నారు? మాకు 800 టన్నులు వచ్చినాయి. అంటే ఒక 2 షాపులు ఉన్నాయి. మాకు 16 లారీలు వస్తాయి. 18 లారీలు వస్తాయి మాకు. దానివల్ల మేము ఒకటి వేసుకుంటూ ఉంటాము. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు అనే బియ్యం అనేది ఒక ఆన్లైన్ ప్రక్రియ అనేది వచ్చింది. కాబట్టి మీకు ఎన్ని టన్నుల వరకు వచ్చింది, ఎంతమందికి ఇవ్వగలిగే బియ్యం ఉన్నది? మాకు 1200 కార్డులు ఉన్నాయి. మాకు 1200 కార్డు అందరికీ ఇవ్వచ్చు. 3 నెలలు ఇవ్వచ్చు. అట్లా కొంతమంది ఇతరులు కూడా ఉంటారు కదా, కొంతమంది ఇతరులు కూడా ఉంటారు. కొన్ని అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి, వాటికి కూడా వాళ్ళకు కూడా 3 నెలల బియ్యం ఇవ్వచ్చు వస్తుంది. కానీ ముందే ఒకసారి అంటే ఇబ్బంది అవుతుంది. ఆ బిల్లు కొడితే 3 బిల్లు కొట్టవలసి వస్తుంది. దానికి ఒక కార్డుకు 15 నిమిషాలు టైం పడుతుంది జోకి ఇవ్వాలంటే. కొంత ఆన్లైన్ ప్రక్రియ తీసుకొచ్చిన తర్వాత కొంత మొబైల్ ఓటీపీ ద్వారా కావచ్చు, అట్లనే తంబు ఏదైతే ఉంటుందో కొంత వేలుముద్రలు రాని కొన్ని పరిస్థితులు నెలకొంటే, కొంత ఓటీపీ రాని నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓటీపీ కొట్టట్లేదు. ఓటీపీ ఉంటే 1 మెంబర్ 2 మెంబర్స్ ఉంటే ఓటీపీ వస్తుంది. వేరే ఇట్లా కొట్టట్లేదు. 1 కార్డు 2 కార్డు మెంబర్స్ ఉంటాయి అంత కార్డులో. ప్రభుత్వాలు ఇప్పటికి మీకు ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేసింది? 3 నెలల బియ్యం ఇచ్చింది అంతే. 3 నెలల బియ్యం ఒక్కసారి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చే గైడెన్స్ ఇచ్చింది మాకు. డైలీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇస్తారు సమయం? పొద్దున్న 7:30 నుంచి 1 వరకు ఇస్తాం. ఉదయం ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు ఇస్తాం. దాదాపు ప్రజలు కూడా అనేక సంఖ్యలో వస్తున్నారు. కొంత లైన్లలో ఉంటున్నారు. వాతావరణం కొంత వాళ్ళను చూసుకోవడమైనా ఇదంతా కొంత పద్ధతిగా ఉంచడం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? పద్ధతి అదే క్యూ లైన్లో ఉంచుతాం అందరినీ. టోకెన్ సిస్టమ్ ఇంకా టోకెన్ నైట్ నుంచి టోకెన్ ఇస్తాం. ఇది మార్నింగ్ ఈరోజు పొద్దునే కదా టోకెన్ పెట్టాం. ఒక 40 మందికి ఇస్తే ఉన్న వాళ్ళు పక్క మళ్ళీ సాయంత్రం మళ్ళీ వస్తారు వాళ్ళు. ఆ విధంగా ఇబ్బంది కాకుండా. కొంతమంది వికలాంగులు అట్లాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళు కొంత లైన్ ముందు ఇస్తాం వాళ్ళకు. ఒక 2 ఇచ్చేస్తాం వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకు వికలాంగులు కాబట్టి ముందు ఇస్తాం. వాళ్ళకి కొద్దిగా కోఆపరేట్ చేస్తాం. కే రామ్మోహన్ రావు. చూసారు కదా, ఏదైతే రేషన్ షాప్ డీలర్కి సంబంధించి దాదాపు 3 నెలల బియ్యము కావాల్సిన నిల్వ మా దగ్గర ఉన్నది. మా దగ్గర దాదాపు 1200 కార్డులు ఉన్నాయి. అందరికీ రావాల్సిన బియ్యం ఉన్నది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాదాపు మనం చూసుకున్నట్లయితే రేషన్ షాపులలో భారీ క్యూ లైన్లు అయితే మనం చూడవచ్చు. ఇప్పటికే అనేక రేషన్ షాపుల దగ్గర కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఏప్రిల్, మే, జూన్కి సంబంధించినటువంటి బియ్యం ఒకటేసారి ఇవ్వడంతో మరి మాకు రాకుండా పోతుందేమో అని చెప్పేసి కూడా కొంత భయాందోళనలో అయితే ప్రజలు ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చెప్పింది అందరికీ రావాల్సినటువంటి బియ్యము నిల్వ ఉన్నది, దాదాపు గోధుమలలో ఉన్నది. ఎవరు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, ప్రజలు కూడా సహకరించి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి. దాదాపు కొంతమంది లైన్లో ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచేనండి. ఇక్కడ నుండి చెప్పండి అమ్మ, 3 నెలల బియ్యం ఇస్తున్నది ప్రభుత్వానికి ఏం చెప్తారు? అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఏమని చెప్ప మంచిగానే ఇస్తారు కదా, మంచిగానే ఏం ఇబ్బంది ఏం లేదు, మంచిగానే.
క్యూ లైన్లో కొంచెం ఎక్కువ జనం ఉన్నారు కదా. ఏం లేదు కదా, లైన్ పెట్టి ఉన్నారు కదా, ఏం ఇబ్బంది లేదు. చెప్పన్నా ఎక్కడి నుండి వచ్చినావు? 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు సార్. మాకేం ఇబ్బంది లేదు, ఏ నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు. బియ్యం సన్నగా వస్తున్నాయా? దాదాపు కొంత దొడ్డుగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినట్టే వస్తున్నాయి బియ్యం, ఎప్పుడు వచ్చినట్టే వస్తున్నాయి. ఇంకా సన్నగా అంటే సన్నగా ఏం వస్తలేవు, కొన్ని నూకలు వస్తున్నాయి, ఎప్పుడు వచ్చినట్టే వస్తున్నాయి బియ్యం. అనేక మంది అయితే లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాము. అమ్మ చెప్పండి. రాజేశ్వరి, ఎట్లా ఉన్నది బియ్యం? సన్నగా వస్తున్నాయా? సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. సన్నగా వస్తున్నాయి బియ్యం? సన్నగానే వస్తున్నాయి, సన్నగానే ఉన్నాయి. వండేటప్పుడు కూడా బియ్యం ఏం మెత్తగా అట్లా ఏం లేదు, బాగానే ఉన్నాయి. దాదాపు 3 నెలల బియ్యం కూడా ఒకటేసారి ఇస్తున్నారు. దాదాపు ఏం చెప్తారు ప్రభుత్వాలకు? కావచ్చు 3 months బియ్యం ఒకేసారి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. 1 month ఇవ్వడమే బెటర్. 3 months ఇచ్చేసరికి లైన్ అంతా ఎక్కువ అవుతుంది, క్రౌడ్ అంతా ఎక్కువ అవుతుంది. ఆ క్రౌడ్లో మొత్తం కొట్టుకోవడం, అర్చుకోవడం అట్లా అవుతుంది. బెటర్ ఏంటంటే 1 month ఇవ్వడమే బెటర్ 3 months కంటే. 3 months ఇస్తేనే బెటర్. చూస్తున్నారు కదా మీరు, 3 months ఒకేసారి ఇవ్వడం వల్ల అన్ని రేషన్ షాపుల దగ్గర ఫుల్ అవుతున్నాయి. డేట్ లిమిట్ పెడతారు, కానీ డేట్ లిమిట్లో కొంతమంది లేట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది తొందరగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొంతమంది దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో 1 month పెట్టడమే బెటర్. అంటే ప్రభుత్వాలు కూడా చెప్తున్నది ధాన్యం నిల్వ ఎక్కువ ఉన్నది, దాదాపు ఎండాకాలం కూడా ఉన్నది, కాబట్టి ప్రజలు అవస్థకు గురి కావద్దు అని చెప్పేసి ఇస్తున్నామని ప్రభుత్వాలు అంటున్నాయి. ఒకవైపు చూస్తే రేషన్ షాపుల దగ్గర కొంత రద్దీ పెరుగుతూ ఉన్నది. ఇది ఏం చెప్తారు? రద్దీ పెరుగుతుందంటే కొంచెం లైన్కి ఒకటే, అంటే బాయ్స్ గర్ల్స్ ముసలోళ్ళు అందరూ ఒకటే లైన్లో నించోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ముసలోళ్ళు నించోని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఒక సపరేట్ లైన్, జెంట్స్కి ఒకటి సపరేట్ లైన్ అట్లా పెడుతూ ఉంటే తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒకటే లైన్ అనేసరికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. పెట్టి 3 months, కానీ సమ్మర్ సీజన్ కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాకపోతే క్రౌడ్ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. మీ పేరు? సోమేష్. ఏం చెప్తారు ప్రభుత్వాలకు? ఒకటేసారి 3 నెలల బియ్యం వస్తున్నాయి అంటే 3 నెలలు అంటే లైన్ ఎక్కువ అవ్వడము, జనాలు ఇబ్బంది పడడము అట్లా అవుతుంది. దానివల్ల ఏ నెల దాని నెల బెస్ట్, కానీ 3 నెలలు ఒకసారి ఇస్తున్నారు. అదే అందుకని అనుకుంటున్నాను. ఒకవేళ అంటే ఏ టైంకి వచ్చింది మీరు షాప్ దగ్గరికి? నేను ఇప్పుడు 9 గంటలకు వచ్చాను. 9 గంటలకు వచ్చింది, దాదాపు 11 అవుతున్నది. 2 గంటలు క్యూ లైన్ వెయిటింగ్. అట్లా అది చూశారు కదా, దాదాపు అనేక మంది అయితే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము 9 గంటల నుంచి 11 గంటల వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా భారీ ఎత్తున ఒకటేసారి 3 నెలలే ఇస్తున్నారు. ఒకవేళ అయిపోతాయేమో అని చెప్పేసి కూడా కొంత భయాందోళనలకు అయితే గురై అనేక మంది అయితే రేషన్ షాపుల దగ్గరికి వస్తున్నారు. అయితే అటు ప్రభుత్వాలు కావచ్చు, ధాన్యము నిల్వ ఉన్నది, దాదాపు అందరికీ సరిపడా ధాన్యం ఉన్నది అని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ రేషన్ షాపుల దగ్గర మాత్రం కొంత రద్దీ పెరుగుతూ ఉన్నది. ఎందుకనంటే మా దగ్గర అయిపోతాయి అని వీళ్ళు ఏదైతే చెప్తారో కావచ్చు అని చెప్పేసి కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. అటు రేషన్ షాప్కు సంబంధించినటువంటి డీలర్లు కూడా సరైనటువంటి నిల్వ ఉన్నది. దాదాపు మా దగ్గర 1200 కార్డులు ఉన్నాయి, అందరికీ సరిపడా బియ్యం ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ రేషన్ షాప్ డీలర్ అయితే చెప్పడం జరుగుతున్నది. మరొకరు ఇక్కడ కూర్చున్నారు. అమ్మ ఎక్కడి నుండి వచ్చి? ఇక్కడ ఫిలిప్ నగరే. ఇక్కడ ఏం చెప్తారు ప్రభుత్వాలు? ఒకటేసారి 3 నెలలు ఇస్తున్నారు, దాదాపు నెల ఇస్తే బాగుంటుంది. ఎండలకు రైల్లో నిలబడి కాళ్ళ నొప్పులు, షుగర్, బీపీ ఉండేటోళ్ళం ఏడ నిలబడతామా ఇంత జనాలల్లో? అంటే ఇప్పుడు ప్రజల మంచి కోరే 3 నెలలు ఇస్తున్నారు, ప్రజల మంచి కోరే 3 నెలలు ఇస్తున్నారు, కానీ ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించాలి కదా, మరి ఏమంటారు? ఏం సహకరించాలి? నెల ఇస్తే ఎత్తుకోపోగలుగుతాం. 3 నెలల బియ్యం అంటే కూడా ఇది కదా, సరిపోవు. మరి చాలా సేపు అవుతుంది అయ్యా, లైన్ ఉందని కాళ్ళ నొప్పులతోటి కూర్చున్నాను అయ్యా. వాళ్ళు వెనకుండాను, వాళ్ళు తీసుకున్నాక నేను పోయి తీసుకుంటాను అయ్యా, అంతే. ప్రభుత్వం ఒకటేసారి అయితే 3 నెలలు ఇస్తున్నది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సన్న బియ్యం కూడా పెట్టిండ్రు. ఏం చెప్తారు ఈ ప్రభుత్వాలకు? సన్న బియ్యం మంచిగానే వస్తున్నాయా? సన్నగా అవుతున్నాయా? బియ్యం ఎట్లా ఉంది? అన్నం వండుకుంటున్నాక మంచిగా ఉంటున్నాయి అయ్యా. అన్నం వండుకోవటానికి మంచిగా ఉంటున్నాయి. 4 గల్లోళ్ళకి బజార్లో 40,000-50,000 పెట్టి కొనుక్కొచ్చుకునే కంటే ఇవే తినటం చాలా మంచిదయ్యా. చూశారు కదా, దాదాపు అనేక మంది కూడా ఈ సన్నబియ్యం ఇచ్చిన దగ్గర నుండి ఇవే తింటున్నాము, ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దాదాపు కొంత క్యూ లైన్ ఇబ్బంది పడుతున్నాము, అంతేగాని ఎలాంటి ఇబ్బంది లేదు. 3 నెలలు బియ్యం ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన ఏదైతే విషయం అని చెప్పేసి కూడా వారైతే చెప్తున్నారు. కొంతమంది మాత్రము ప్రతి నెల ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంత విసుగున్నటువంటి సమయంలో చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు క్యూ లైన్ పెద్దగా ఉండడం వల్ల, కొంత ఆలస్యం జరగడం వల్ల అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది
కొంతమంది మాత్రం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 3 నెలలు అని అంటే ఒకటేసారి 3 నెలలు తీసుకుపోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా 3 నెలలు ఒకటేసారి వస్తాయని చెప్పేసి కూడా ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. అనేక మంది అయితే మనం ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి బారులు తీస్తున్నారో ఇప్పటికే అనేక మంది బియ్యం అయిపోతాయి అని ఒక అపోహ తప్ప ఎలాంటిది ఏం లేదని చెప్పేసి డీలర్ వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఫిలిం నగర్ సంబంధించినటువంటి రేషన్ షాప్ దగ్గర పరిస్థితి. దాదాపు ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రేషన్ షాపుల దగ్గర ఇదే పరిస్థితి నెలకొన్నది. దాదాపు అనేక మంది లైన్లో ఉంటున్నారు. కానీ రేషన్ డీలర్లు మాత్రం ఎలాంటి అపోహ వద్దు, దాదాపు సరిపడా బియ్యం ఉన్నది, అందరికీ ఇస్తాము అని చెప్పేసి కూడా షాపు వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. చూశారు కదా, ఇప్పటివరకు అనేక మంది అయితే మాట్లాడారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.